టీవీ49 న్యూస్ కి స్వాగతం. ఉగ్ర శిబిరాల ధ్వంసం మన సైనిక సత్తాకు నిదర్శనమని కొత్తపేట నియోజకవర్గ ఎమ్మెల్యే బండారు సత్యానందరావు ధీమా వ్యక్తం చేశారు. భారత సైన్యం పాకిస్తాన్కు సరైన గుణపాఠం చెప్పిందని ఆత్రేయపురం మండలం వద్దిపరు గ్రామంలో జాతీయ జెండాలతో ఎమ్మెల్యే గ్రామంలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పహల్గామ్ మారణకాండకు భారత్ పాకిస్తాన్లోని ఉగ్రవాద శిబిరాలపై దాడులు జరిపి విజయవంతంగా వాటిని ధ్వంసం చేసిన తీరు భారతీయులకు గౌరవాన్ని తెచ్చిపెట్టిందని అన్నారు. ఈ ఆపత్కాల సమయంలో భారతీయులందరూ ప్రభుత్వానికి అండగా నిలబడి సైనికులకు ధైర్యాన్ని కల్పిద్దామని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేసిన సూచనలు ప్రతి ఒక్కరూ పాటించాలి, ప్రభుత్వ ఆదేశాలు తూచా తప్పకుండా పాటించాలని ఎమ్మెల్యే సత్యానందరావు పిలుపునిచ్చారు. కాశ్మీర్ లో జరిగినటువంటి పహల్గామ్ ఉగ్రవాదుల దాడి నేపథ్యంలో పాకిస్తాన్ ప్రేరేపితంగా ఆ దాడి జరగడం అమానుషం, అవమానీయం. దానిపై భారతదేశం గౌరవ ప్రధానమంత్రి మోడీ గారి యొక్క నేతృత్వంలో ఉగ్రవాదుల్ని అంతం చేయడం కోసం, మరి ఉగ్రవాద శిబిరాలని నాశనం చేయడం మన భారతదేశ సైనిక సత్తాకు అది నిదర్శనంగా తెలియజేస్తా ఉన్నాను. మన భారతదేశం సైన్యం తన సత్తాను చాటింది. మరి భారతీయులందరూ కూడా మన సైనికులకి అందరికీ అండగా ఉండి అందరూ కూడా ఒకే జాతీయవాదంతో భారతదేశ గౌరవాన్ని నిలువడింప చేయవలసిన, ఖ్యాతి పెంపొందించవలసిన బాధ్యత భారతదేశ పౌరులపై ప్రతి ఒక్కరి మీద ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఉగ్రవాదులను అంతం చేయాలి, అణిచివేయాలి. మన ప్రధానమంత్రి మోడీ గారు దృఢమైన వైఖరితో ఈనాడు ఉగ్రవాదాన్ని తుదిముద్రించడం కోసం ముందుకెళ్తా ఉన్నారు. అందులో భారతదేశ సైన్యం ఈనాడు దేశవ్యాప్తంగా మాక్ డ్రిల్ నిర్వహిస్తూ ఉంది. వారికి మద్దతుగా, వారికి సంఘీభావంగా ఈనాడు మన వద్దిపరు గ్రామంలో భారతదేశ జాతీయ జెండాను ప్రదర్శిస్తూ మనందరం కూడా మన సైనికులకు అండగా ఉండడం కోసం ఈ ప్రదర్శనలో పాలు పంచుకున్నందుకు అందరికీ కూడా నా యొక్క కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, మరి భారతదేశ ప్రభుత్వం, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ యొక్క ఉగ్రవాదుల విషయంలో జరిగినటువంటి అమానుష సంఘటన 28 మంది అమాయకులు వారు పొట్టను పెట్టుకున్నారు. అలాంటి దుర్ఘటనని రేపు ప్రపంచమంతా కూడా ఎక్కడ ఉగ్రవాదులు అనే వారిని ఎక్కడా కూడా ముందుకు రానివ్వకుండా ప్రపంచ ప్రజలందరూ కూడా ఈనాడు ఆ దిశలో ఆలోచన చేస్తూ ఉన్నారు. దానికి తగ్గట్టుగా మనందరం కూడా మన దేశ పౌరులుగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకునే నిర్ణయంలో భాగస్వాములై అండగా ఉండాలని అందరినీ కోరుకుంటూ, అందరికీ నా కృతజ్ఞత తెలియజేసుకుంటూ, భారత్ మాతాకి, భారత్ మాతాకి, భారత్ మాతాకి జై హో భారత్, 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 జై హో భారత్. ఉగ్రవాదులను అణచివేయాలి, ఉగ్రవాదులను అణచివేయాలి, ఉగ్రవాదులను అణచివేయాలి.